వెల్కమ్ టు స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ నెంబర్ 217 ప్రాబ్లం చూద్దాం. ఒకసారి ప్రాబ్లం చదివినట్లయితే, గివెన్ అన్ ఇంటీజర్ యారే నమ్స్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఎనీ వాల్యూ అపియర్స్ అట్ లీస్ట్ ట్వైస్ ఇన్ ద యారే అండ్ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ డిస్టింక్ట్. దీని అర్థం ఏంటంటే, గివెన్ అన్ ఇంటీజర్ యారే మీన్స్ మనకి ఒక ఇంటీజర్ యారే ఇస్తారనమాట. ఆ యారే నేమ్ ఏంటంటే నమ్స్. అండ్ మనం ఏం రిటర్న్ చేయాలంటే ట్రూ లేదా ఫాల్స్ రిటర్న్ చేయాలి. ట్రూ ఎప్పుడు రిటర్న్ చేయాలి? ఇఫ్ ఎనీ వాల్యూ అపియర్స్ అట్లీస్ట్ ట్వైస్, కనీసం ఒక్క వాల్యూ అయినా సరే ఇచ్చిన నమ్స్లోంచి 2 టైమ్స్ అపియర్ అయితే అప్పుడు మనం ట్రూ రిటర్న్ చేయాలి. ఇఫ్ అలా కాకపోతే, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ డిస్టింక్ట్ దెన్ రిటర్న్ ఫాల్స్. ఇఫ్ ఒకవేళ అలా కాకుండా ప్రతి ఎలిమెంట్ డిస్టింక్ట్గా ఉందనుకోండి, అప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఎగ్జాంపుల్ 1 చూడండి. ఎగ్జాంపుల్ 1లో ఇచ్చిన నమ్స్ ఏమేంటివి? 1, 2, 3 and 1. అండ్ అవుట్పుట్ చూస్తే 2 ఉంది. ఎందుకంటే ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 1 వస్తుంది అండ్ ఆల్సో లాస్ట్ పొజిషన్లో కూడా 1 వస్తుంది. క్వశ్చన్ ప్రకారం ఏం చేయాలి? ఇఫ్ ఎనీ వాల్యూ అపియర్స్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ద యారే, ఏదన్నా ఒక్క వాల్యూ 2 టైమ్స్ వచ్చినా సరే, అట్లీస్ట్ 2 టైమ్స్ లేదంటే మోర్ దెన్ 2 టైమ్స్ వచ్చినా సరే మనం ఏం చేయాలి? ట్రూ రిటర్న్ చేయాలి. సో అందుకని ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? ట్రూ. బికాస్ 1 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి. ఒకసారి ఎగ్జాంపుల్ 2 చూద్దామండి. ఎగ్జాంపుల్ 2లో ఇచ్చిన నమ్స్ ఏమేంటివి? 1, 2, 3 and 4. ఇక్కడ ఏదన్నా ఒక ఎలిమెంట్ అయినా 2 టైమ్స్ వచ్చిందా? 2 టైమ్స్ లేదా మోర్ దెన్ 2 టైమ్స్ రాలేదు. అండ్ 1, 2, 3, 4 అనేవి అన్ని డిస్టింక్ట్గా ఉన్నాయి, మీన్స్ వేరువేరుగా ఉన్నాయి అన్నమాట. సో అందుకని అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్. క్వశ్చన్ అర్థమైంది కదా? ఒకసారి ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3లో ఇచ్చిన నమ్స్ ఏమేంటివి? 1, 1, 1, 3, 3, 4, 3, 2, 4, 2. ఓకే, ఇక్కడ 1 అనేది మోర్ దెన్ 2 టైమ్స్ వచ్చింది అండ్ ఆల్సో 3 అనేది మోర్ దెన్ 2 టైమ్స్ వచ్చింది, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. మన క్వశ్చన్ ప్రకారం ఏంటి? ఇఫ్ ఎనీ వాల్యూ అపియర్స్ అట్లీస్ట్ అంటే కనీసం 2 సార్లు వచ్చినా సరే ట్రూ రిటర్న్ చేయమని. ఇక్కడ 1 3 టైమ్స్ వచ్చింది, 3 3 టైమ్స్ వచ్చింది అండ్ 2 ఆల్సో 2 టైమ్స్ వచ్చింది. సో దీనికి అవుట్పుట్ ట్రూ వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి కన్స్ట్రైంట్స్ చూద్దామండి. కన్స్ట్రైంట్స్ ఏమేంటి అంటే, లెంత్ ఆఫ్ నమ్స్. మనకిచ్చే నమ్స్ యొక్క లెంత్ మ్యాక్సిమం 10⁵ ఉండొచ్చు. ఇక్కడ 10⁵, 10⁶ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సెకండ్ టైం ఉంటుంది అనమాట. ఆ 1 సెకండ్లోనే మనం ఇచ్చిన టెస్ట్ కేస్ని అన్ని వాల్యూస్ పాస్ అయ్యేలాగా చూడాలి. ఇఫ్ మోర్ దెన్ 10⁵ లేదంటే 10⁶ తీసుకున్నాం అనుకోండి, అది ఎక్కువ టైం తీసుకునిద్ది. ఎక్కువ టైం తీసుకోవడం వల్ల టైం లిమిట్ ఎక్సిడ్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్కి ఇచ్చిన టాపిక్స్ ఏమేంటి అంటే, యారే, హ్యాష్ టేబుల్ అండ్ సార్టింగ్. ఇక్కడ హ్యాష్ టేబుల్ రాకపోతే మీరేం బాధపడద్దు, మనం సార్టింగ్ వాటైనా చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్కి ఒకసారి మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ బేసిక్ థాట్ ఏమొస్తుంది? మనం ఒక ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఒక ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసి అండ్ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాం. అలా లాస్ట్ వరకు వెళ్ళి ఇఫ్ ఒకవేళ ఆ కౌంట్ కనుక, ఇఫ్ ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్ కౌంట్ కనుక మోర్ దెన్ 1 ఉంటే కనుక అప్పుడు ఏం రిటర్న్ చేయాలి? ట్రూ రిటర్న్ చేయాలి. సో మనం అదే రాద్దాం. ఇక్కడ పైథాన్లో ఏంటంటే మనకి డైరెక్ట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. కనుక్కోవడానికి కౌంట్ ఎన్నిసార్లు ఒక ఎలిమెంట్ ఒక లిస్ట్లో ఎన్నిసార్లు వచ్చిందని కనుక్కోవడానికి మనకి కౌంట్ అనే మెథడ్ ఉండిద్ది. అండ్ ఆల్సో మనం ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ తీసుకుంటాం అనమాట. సో డైరెక్ట్గా ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ట్రై చేద్దామండి. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేయాలి కాబట్టి దానికోసం ఒక లూప్ తీసుకుందాం. అండ్ ఆల్సో మనకి ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలని తెలుసు. ఇక్కడ నమ్స్ ఆఫ్ లెంత్ ఎంత అయితే అన్నిసార్లు ఇటరేట్ చేయాలి. సో మనకి ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలుసు కాబట్టి దానికోసం మనం ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఐ ఇన్ నమ్స్. ఓకే, నమ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ నమ్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్ కౌంట్ కనుక మోర్ దెన్ 1 అయితే మనం రిటర్న్ ట్రూ చేయాలి. ఇఫ్ ఒకవేళ లెస్ అయితే ఫాల్స్ చేయాలి. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి మన కోడ్లో పేస్ట్ చేద్దామండి, మనకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎంత? 1. సెకండ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 2. థర్డ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 3 అండ్ ఫోర్త్ ఇటరేషన్లో ఐ వాల్యూ 4. నెక్స్ట్ ఏం చేయాలి?
కౌంట్ ఎన్నిసార్లు వచ్చిందని చూసుకోవాలి. మనకి కౌంట్ చూసుకోవడానికి పైథాన్లో డైరెక్ట్ కౌంట్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. సో ఆ మెథడ్ మనం యూజ్ చేద్దాం. ఒకవేళ కౌంట్ అనేది మోర్ దాన్ ట్వైస్ వస్తే ఏం చేయాలి? మోర్ దాన్ లేదా ఈక్వల్ టు, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అప్పుడు మనం రిటర్న్ ట్రూ చేయాలన్నమాట. సో అదే రాస్తాం, ఇఫ్ నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, లేదా మీరు గ్రేటర్ దాన్ 1 అని పెట్టినా పర్లేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఏం రిటర్న్ చేయాలి? ట్రూ రిటర్న్ చేయాలి. సో అదే రాస్తాం, రిటర్న్ ట్రూ. ఇఫ్ ఒకవేళ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేసేయాలి. ఫర్ లూప్ మొత్తం ఇటరేట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ కనుక ట్రూ రాలేదనుకోండి, మనం ఏం రిటర్న్ చేస్తాం? ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో ఒకసారి మనం ఇది రన్ చేసి చూద్దామండి. ఇక్కడ రిటర్న్ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఓకే, ఇప్పుడు అగైన్ ఒకసారి రన్ చేద్దామండి. ఇక్కడ చూసినట్లయితే అన్ని టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. పబ్లిక్ టెస్ట్ కేసెస్ 3 టెస్ట్ కేసెస్ ఇచ్చారు. ఆ 3 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో మనం కాన్ఫిడెంట్గా సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ చేసే ముందు ఏంటంటే కన్స్టెంట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కన్స్టెంట్స్ని బేస్ చేసుకొని మనం కోడ్ అనేది రాయాలి. ఆ కన్స్టెంట్స్కి తగ్గట్టు. ఆ కన్స్టెంట్స్ కనుక మనం క్రాస్ చేసామంటే మనకి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వము అనమాట. ఎస్, ఇక్కడ చూడండి 65 టెస్ట్ కేసెస్ అవుట్ ఆఫ్ 75 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ టెస్ట్ కేస్ పాస్ అవ్వలేదు, ఎందుకంటే టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ తీసుకున్నాం కదా. ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? బిగ్ O ఆఫ్ n టైమ్స్. బిగ్ O ఆఫ్ n టైమ్స్ రన్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో బిగ్ O ఆఫ్ n టైమ్స్. ఇక్కడ ఇఫ్ నమ్స్ డాట్ కౌంట్ అనేది కూడా మనకి n టైమ్స్ రన్ అవుతుంది. అండ్ టోటల్గా మన టైం రన్ టోటల్ ఎంత టైం రన్ అవుతుంది? బిగ్ O ఆఫ్ n స్క్వేర్ టైమ్స్ రన్ అవుతుంది. అందుకనే మనకి ఇక్కడ టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్ వచ్చింది అనమాట. సో దీన్ని మనం క్రాస్ చేయడానికి ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ ఒకసారి ఇచ్చిన టాపిక్స్ చూడండి. సార్టింగ్ అనే టాపిక్ ఇచ్చారు. సో ఈ సార్టింగ్ని యూజ్ చేసి మనం చేయడానికి ట్రై చేద్దాం. సార్టింగ్ ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. ఎగ్జాంపుల్ 1లో 1, 2, 3 and 1. ఇఫ్ దీన్ని మనం సార్ట్ చేస్తే సపోజ్ ఎగ్జాంపుల్ 1, 2, 3 and 1, దీన్ని మనం సార్ట్ చేస్తే ఆఫ్టర్ సార్టింగ్ మనకేమొస్తుంది? 1, 1, 2, 3. ఇక్కడ సేమ్ ఎలిమెంట్ ఒకవేళ ఉన్నట్లయితే మనకి ఆ 2 ఎలిమెంట్స్ పక్క పక్కన వచ్చేస్తాయి అనమాట. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 1, 2, 3, 3, 7, 2, 5, 6. ఇఫ్ దీన్ని మనం సార్ట్ చేస్తే మనకేం వాల్యూ వస్తుంది? దీన్ని మనం సార్ట్ చేస్తే 1 ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం. 1, 2, 2, 3, 3, 6, 7. ఇక్కడ 1 టైమే ఉంది అండ్ 2 మాత్రం 2 టైమ్స్ వచ్చింది. అండ్ ఆ 2 టైమ్స్ వచ్చిన 2s ఏంటి? పక్క పక్కనే ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఎలా అంటే ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్ని బేస్గా తీసుకుంటాం. ఒక ఎలిమెంట్ బేస్గా తీసుకొని దాని నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. లేదా సెకండ్ ఎలిమెంట్ కనుక బేస్గా తీసుకున్నట్లయితే దాని ముందు ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇఫ్ ఒకవేళ ఆ ముందు ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ కనుక సేమ్ అయితే అప్పుడు రిటర్న్ ట్రూ చేస్తాం అనమాట. ఒకసారి ట్రై చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? టేక్ 1 ఎలిమెంట్ యాజ్ రెఫరెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ విత్ ప్రీవియస్ ఎలిమెంట్స్.
ఇఫ్ ఒకవేళ ఆ ప్రీవియస్ ఎలిమెంట్ అండ్ రెఫరెన్స్ తీసుకున్న ఎలిమెంట్ సేమ్ అయితే అప్పుడు ఏం చేస్తాం, ట్రూ రిటర్న్ చేస్తాం. ఇఫ్ బోత్ ఆర్ సేమ్ రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మనం ఒకసారి కోడ్ రాయడానికి ట్రై చేద్దామండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, టేక్ వన్ ఎలిమెంట్ యాజ్ రెఫరెన్స్. దానికంటే ముందు మనం నెంబర్స్ సార్ట్ చేయాలి కదా, సో సార్టింగ్ అనేది మనం ఫస్ట్ స్టెప్ కింద రాసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, నమ్స్ డాట్ సార్ట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అండ్ సెకండ్ స్టెప్, మనం ఒక ఎలిమెంట్ని రెఫరెన్స్గా తీసుకోవాలి అండ్ ఆల్సో అన్ని నెంబర్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం రెఫరెన్స్గా తీసుకోవడానికి ఒక వేరియబుల్ డిఫరెంట్గా తీసుకునే బదులు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీన్స్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసి దాని ముందున్న ఇండెక్స్లో ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా. సో దానికోసం ఏం చేస్తామంటే ఒక లూప్ తీసుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 1, రేంజ్ ఆఫ్, ఎన్నిసార్లు ఎంత లెంత్ అయితే అంత. ఓకే, అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్ తీసుకుంటున్నదే 1 దగ్గర నుంచి తీసుకుంటాం. మీన్స్ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. దేన్ని కంపేర్ చేయాలి, దాని ముందున్న దాన్ని కంపేర్ చేయాలి. మీన్స్ 0th ఇండెక్స్ నుంచి కంపేర్ చేయాలి. సో ఫస్ట్ ఇటరేషన్లో మన ఐ వాల్యూ ఎంత, 1. i-1 అంటే 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. సో మనం అది తీసుకోవడానికి ట్రై చేద్దాం. నమ్స్ ఆఫ్ ఐ సేమ్ అయితే ఏం చేయాలి, ట్రూ రిటర్న్ చేయాలి. ఇఫ్ ఒకవేళ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i-1 రిటర్న్ ట్రూ. ఓకే, ఇఫ్ అలా కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేసేయాలి, రిటర్న్ ఫాల్స్. అర్థమైంది కదా. మనం రాసుకున్న స్టెప్స్ అన్నీ కోడ్ రాసేసాం. ఫస్ట్ స్టెప్ సార్ట్ చేసేసాం నమ్స్ డాట్ సార్ట్ పెట్టి. అండ్ నెక్స్ట్ 1 ఎలిమెంట్ రెఫరెన్స్ తీసుకునే బదులు ఏం చేసాం అంటే డైరెక్ట్గా 1 దగ్గర నుంచే స్టార్ట్ చేసాం. 1 దగ్గర నుంచే స్టార్ట్ చేసి అండ్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి కంపేర్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం. యా, కనిపిస్తున్న పబ్లిక్ టెస్ట్ కేసెస్ అయితే అన్నీ పాస్ అయిపోయినాయి. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దామండి. అండ్ ఆల్సో ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది, సార్ట్ చేయడానికి ఒక n టైమ్స్ అండ్ ఆల్సో ఈ ఫర్ లూప్కి ఒక n టైమ్స్. బిగ్ ఆఫ్ n + n బిగ్ ఆఫ్ n అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 77కి 77 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి అనమాట. మీన్స్ మన కోడ్ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. అండ్ టైం ఎంత తీసుకుంది, 52 మిల్లీ-సెకండ్స్ తీసుకుంది. ఒకవేళ మీకు ఈ సొల్యూషన్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మోర్ సొల్యూషన్స్ కోసం మీరు టఫ్ కాన్సెప్ట్సే అనుకోవచ్చు, బట్ ఆ టఫ్ కాన్సెప్ట్స్ కాకపోయినా సింపుల్ కాన్సెప్ట్స్తో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.